గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ 19th March 2026. ఈరోజు మనకి మార్కెట్ క్లోజ్ అయ్యాక ట్రిగ్గర్ అయిన కొన్ని మొమెంటమ్ స్టాక్. ఈరోజు మనకి మార్కెట్ నియర్లీ 750 పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా కొన్ని స్టాక్స్ బుల్లిష్ బ్రేక్అవుట్ అయ్యాయి. అంటే మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న స్టాక్స్ కొన్ని కనిపించాయి. సో అవి నేను ఇన్ డీటెయిల్ అనాలిసిస్తో ఆ స్టాక్స్ని షేర్ చేశాను. కుదిరితే వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు మనము రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న మొమెంటమ్ స్టాక్ కనుక చూసినట్టయితే థర్మాక్స్ లిమిటెడ్. ఈ థర్మాక్స్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే యాక్చువల్గా మనం ప్రీవియస్గా కూడా ఈ స్టాక్ని మాట్లాడుకున్నాము. ఇప్పుడు చూసినట్టయితే స్టాక్కి మనకి 2800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మనకి హయ్యర్ లో ఫామ్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ 3250 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. యాక్చువల్గా మనకి ఈరోజు వాల్యూమ్ సెల్లింగ్ సైడ్ ఎక్కువ చూపిస్తున్నా కూడా ఒక్కసారి మనం ఈరోజు అవర్లీ చార్ట్ కనుక చూసినట్టయితే అవర్లీ చార్ట్లో మనకి యాక్చువల్గా ఈరోజు స్ట్రాంగ్గానే పర్ఫామ్ చేస్తున్న లేటర్ పాయింట్ ఆఫ్ ద టైంలో మనకి హయ్యర్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అలానే ఒకసారి మనం డే చార్ట్కి వచ్చి ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ 58 దగ్గర ఉంది. అలానే స్ట్రెంగ్త్ చూపిస్తుంది. బట్ ఒక్కసారి మనం వాల్యూమ్స్ కనుక గమనించినట్టయితే ప్రీవియస్ ఉన్న వాల్యూమ్స్ కన్నా కూడా రీసెంట్ టైంలో ఈ స్టాక్లో కొంచెం ఎక్కువ వాల్యూమ్స్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మేబీ దీని వెనకాల ఉన్న న్యూస్ని ఒకసారి స్టడీ చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్, అలానే మనకి ఇంకొక మొమెంటం చూపిస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే టాటా పవర్ కంపెనీ లిమిటెడ్. టాటా పవర్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ ఫాల్ తర్వాత మనకి 356 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. మనం కనుక చూసినట్టయితే ఈ స్టాక్ మనకి 400 దగ్గర చాలా రెసిస్టెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి లాస్ట్ ఇయర్లో ఇదే ప్రైస్ దగ్గర మనకి చాలా రోజులు ట్రేడ్ అయ్యి ఇప్పుడు ఆ ప్రీవియస్ హైని ఇప్పుడు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఈరోజు మనకి మార్కెట్ నియర్లీ 700 పాయింట్స్ పైన కరెక్ట్ అయినా కూడా మనకి ఈ టాటా పవర్ ఈరోజు డోజీ క్యాండిల్లోనే ఫామ్. ఒకసారి మనం ఆర్ఎస్ఐ చూసినట్టయితే ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ 60 దగ్గర కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. అండ్ వాల్యూమ్స్ కూడా రీసెంట్ టైంలో టాటా పవర్కి కొంచెం ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్. ఫ్రెండ్స్, మనకి ఇంకొక బుల్లీ స్టాక్ కనిపిస్తుంది. అంటే ఈ టైంలో మొమెంటమ్ స్టాక్స్ షేర్ చేస్తే మీకు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఎక్కువ మొమెంటమ్ ఉన్న స్టాక్స్ని షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కనుక చూసినట్టయితే జెన్ టెక్నాలజీస్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ మనకి హై నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాక్ ఇప్పుడు గమనించినట్టయితే మనకి నియర్లీ 1300 దగ్గర ఈ స్టాక్ మనకి గత కొన్ని వారాలుగా ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. మీరు ఈ వారం కూడా చూసినట్టయితే మనకి బుల్లిష్ క్యాండిల్లే కనిపిస్తుంది. ఒక్కసారి మనం డే చార్ట్లోకి వెళ్ళాము అంటే డే చార్ట్లో చూసినట్టయితే మనకి ఈ స్టాక్ కొంచెం హయ్యర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే సేమ్ మన 1300 సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ ఇప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ 1450 ఈరోజు ఆ ప్రైజ్ని టచ్ చేసి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి మార్కెట్ లేటర్ పాయింట్ ఆఫ్ ద డేలో మనకి ఈ స్టాక్ లోయర్లో క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. బట్ స్ట్రెంగ్త్ ఆర్ఎస్ఐ పరంగా వాల్యూమ్స్ పరంగా కూడా ఈ స్టాక్ కొద్దిగా మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది మనకి ఈ రోజుకి బుల్లిష్గా కనిపిస్తున్న కొన్ని స్టాక్స్. ఇప్పుడు మనము లోయర్ లెవెల్లో మనకి సపోర్ట్ తీసుకుంటున్న ఒక స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఈరోజు ఫినాన్షియల్ స్పేస్లో ఎక్కువగా కరెక్షన్ వచ్చినా కూడా బట్ మనకి ఎస్బీఐ కార్డ్స్ ఈరోజు కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతున్నట్టు అర్థమవుతుంది. మనం కనుక చూసినట్టయితే మనకి రీసెంట్లో 700ని ఈ స్టాక్ గత కొన్ని రోజులుగా ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే నిన్న మనకి మార్కెట్ కొంచెం హయ్యర్ మూవ్ అయిన ఈ స్టాక్ కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేసింది. ఈరోజు బికాస్ మార్కెట్ కరెక్షన్ ఉండడం వల్ల ఈ స్టాక్ మనకి లోయర్లో ఉన్నా కూడా కొంచెం ఈ లెవెల్ ప్రీవియస్ సపోర్ట్ని మనకి రెస్పెక్ట్
చేస్తున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక మనము ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న బేరీ స్టాక్ కనుక చూసినట్టయితే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కనుక చూసినట్టయితే మనకి హై నుంచి నియర్లీ 40% దాకా కరెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం దాని ఒక ప్రీవియస్ సపోర్ట్ చూసినట్టయితే 1100ని ఈరోజు బ్రేక్ చేసి కిందకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. బట్ మనకి ఒక్కసారి ఇదే స్పేస్లో హాస్పిటల్ స్పేస్లో ఉన్న అదర్ స్టాక్స్ చూసినట్టయితే ఎగ్జాంపుల్ మనం యథార్థ హాస్పిటల్సే చూసినట్టయితే ఈ స్టాక్ మనకి 500 లెవెల్ నుంచి కొంచెం హయ్యర్ సైడ్ మొమెంటం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అలానే ఒక్కసారి మనం కిమ్స్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేసినా కూడా కిమ్స్ హాస్పిటల్ కూడా సిమిలర్లీ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ చూసినా కూడా లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ద ఓన్లీ డిఫరెన్స్ రెయిన్బోకి ఈ 2 హాస్పిటల్స్కి ఉన్న స్టాక్స్ డిఫరెన్స్ ఏంటి అంటే రెయిన్బోకి వాళ్ళ స్పెషాలిటీ వచ్చేసి పీడియాట్రిక్ అండ్ మెటర్నిటీ. బట్ ఈ యథార్థ హాస్పిటల్స్ అలానే కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ ఇవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాబట్టి మేబీ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అయితే ఎక్కువ గ్రోత్ ఉంటుందని చెప్పి రెయిన్బో కాకుండా ఇలాగ ఈ హాస్పిటల్ సైట్స్ చూస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఈ హాస్పిటల్స్కి అయితే సేమ్ హాస్పిటల్స్లో వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్ ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మేబీ ఆ రీజన్స్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న రీజన్తో మనకి ఈ స్టాక్స్ పెరుగుతున్నట్టు ఆర్ ఈ స్టాక్స్లో కొంచెం హయ్యర్ సైడ్ మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రీవియస్ లెవెల్ని బ్రేక్ చేస్తున్న ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్లీ ఒక మంచి ర్యాలీ జరిగింది ఈ స్టాక్లో. ఇప్పుడు మనకి ఆ ప్రీవియస్ సపోర్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ 1500 సపోర్ట్ని ఈ స్టాక్ ఈరోజు బ్రేక్ చేసుకొని డౌన్ సైడ్ వస్తున్నట్టు తెలుస్తుంది. అలానే మనకి బజాజ్ ఫినాన్స్ కూడా సేమ్ చార్టే చూపిస్తూ ఉంది. బజాజ్ ఫినాన్స్ చూసినట్టే కూడా మనకి ప్రీవియస్ లెవెల్ని బ్రేక్ చేసి ఈరోజు డౌన్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఇప్పుడు మనము ఒకసారి హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఎంసీజీ స్టాక్ చూసినా కూడా మన ప్రీవియస్ లెవెల్ సపోర్ట్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్న బేరీ స్టాక్స్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు మార్కెట్స్ ఎక్కువగా ఫాలో అయినాయి కాబట్టి ఈటీఎఫ్స్ ఫాలో చేసే వాళ్ళకి ఈ డేటా కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఈరోజు కనుక గమనించినట్టయితే మనకి సిల్వర్ బీస్ ఈరోజు 218 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ అలానే నియర్లీ 7.65% దాకా నెగిటివ్తో క్లోజ్ అయింది. అలానే గోల్డ్ బీస్ కూడా మనకి ఈరోజు నియర్లీ 5% దాకా కరెక్ట్ అయింది. ఆటో బీస్ చూసినా కూడా మనకి నియర్లీ 4% దాకా కరెక్ట్ అయింది. బ్యాంక్ బీస్ కూడా మనకి 3% దాకా కరెక్ట్ అయింది. అలానే మిడ్ క్యాప్ 100 కూడా మనకి నియర్లీ 3% దాకా కరెక్ట్ అయింది. నిఫ్టీ బీస్ చూసినా కూడా మనకి 2.71% దాకా కరెక్ట్ అయింది. అలానే మీరు అదర్ ఈటీఎఫ్ ప్రైజెస్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈరోజు ఒకసారి సెక్టోరియల్ డేటా కనుక చూసినట్టయితే మార్కెట్ ఈరోజు మనకి హ్యూజ్ ఫాల్ అయిన ఏ సెక్టార్లో ఎక్కువ ఇంపాక్ట్ కనిపించిందో ఒక్కసారి చూసినట్టయితే నిఫ్టీ ఆటోలో మనకి నియర్లీ 4.25% కరెక్ట్ అయింది. నిఫ్టీ రియాలిటీ నియర్లీ 4% దాకా కరెక్ట్ అయింది. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో చూసినట్టయితే సమ్వేర్ ఫ్రమ్ 3.35% నుంచి 3.7% దాకా కరెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ మెటల్ కూడా మనకి ఎక్కువగా కరెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఈరోజు ఏది ఫ్లాట్గా ఉంది అని ఒక్కసారి చూసినట్టయితే మనకి నిఫ్టీ సిపిఎస్సి ఈరోజు 1% దాకా కరెక్ట్ అయింది. అలానే నిఫ్టీ ఎనర్జీ కూడా మనకి 1.35% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. మనకి లాస్ట్ వీక్ కొంచెం స్ట్రెంగ్త్ చూపించిన ఫార్మా సెక్టర్ కూడా ఈ వారం మనకి కొంచెం వీక్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు సెక్టోరియల్ ఇండిసెస్లో కనిపిస్తున్న ఒక ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.